ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपां साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा अंडी కృష్ణ ప్రభు. హరే కృష్ణ ఓకే. సో ఇప్పటి వరకు మనము ఈ యొక్క కపిల భగవానుడి ఉపదేశంలో భాగంగా 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి హరే కృష్ణ. ఎస్. సో కాబట్టి మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనము? గుర్తుంది ఎవరికన్నా? మొట్టమొదటి అధ్యాయంలో జీవుడు శరీరము జీవుడు గురించి తెలుసుకున్నాం ప్రభు. ఎగ్జాక్ట్లీ. సో ఆత్మ యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక లోకాల లక్షణాలు ఎలా ఉంటాయి. ఇక జీవుడు ఈ భౌతిక ప్రపంచం, ఈ శరీరం శాశ్వతం కాదు, జీవుడు శాశ్వతమైన వాడు. ఆధ్యాత్మిక లోకాలకు చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి? సో ముఖ్యంగా మొదటి అధ్యాయం ఏం చెప్పుకున్నాము? కపిల దేవుని భగవాన్ యొక్క అవతారం ఏంటిది, మన మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని గురించి మొట్టమొదటి అధ్యాయంలో చెప్పుకున్నాము ఇక్కడ. రైట్? ఎందుకు అసలు కపిల భగవాన్ ఎందుకు అవతరించాడు, మన మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనే దాని గురించి మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాము. రెండవ అధ్యాయం ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? యోగము అంటే ఏంటిది, దాని నిజమైన ఉద్దేశం ఏంటిది అని చెప్పే దాని గురించి రెండవ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం ఇక్కడ. రైట్? అసలు ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి, మనం ఏ యోగం చేయాలి అనేది రెండవ అధ్యాయంలో చెప్పుకున్నాం. మూడవ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం ఇక్కడ నిన్న. ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య కార్యాలు అంటే ఆయన యొక్క కర్మలు, జన్మ ఏదైతే ఉంటుందో ఎందుకు దివ్యమైనది అనే దాని గురించి మూడవ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం ఇక్కడ. రైట్? సో మనకి ఇప్పుడు గమనించాలనుకోండి, మనము ఒక ఆర్డర్లో వెళ్ళిపోతున్నాం. భగవంతుడు ఒక ఆర్డర్లో మనకి వ్యక్తపరుస్తున్నాడు అనమాట మనకి. సో ఇప్పుడు ఈ 3 అధ్యాయాల తర్వాత నెక్స్ట్ ఇక్కడ కపిల భగవానుడు ఏం చెప్తున్నారంటే, అసలు గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మన జీవితంలో. ఓకే, చాలామంది భక్తి చేస్తున్నారు కానీ ఎంతమంది గురువును ఆశ్రయిస్తున్నారు, గురువును ఆశ్రయించేసి ఎంతమంది వాళ్ళ జీవితంలో గురువు చెప్పిన మాటల్ని వింటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అసలు గురువు అనే వ్యక్తి ఎందుకు అవసరం ఇక్కడ? మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే మెంటర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైనా వాళ్ళకి ఏమైనా జీవితంలో ఏదైనా కావాలనుకున్నారు అనుకోండి, ఒక వ్యక్తిని ఆశ్రయించేసి వాడికి కావాల్సిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ అడిగి తెలుసుకొని దాన్ని జీవితంలో ఫాలో అవుతారు ఇక్కడ. సో అది భౌతికమైన స్థావరంలో అనమాట. ఇక్కడ ఎవరికైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందనుకోండి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు సరిగ్గా అంటే అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే దాంట్లో నిష్ణాతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఆశ్రయించేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు ఇక్కడ. అది భౌతికంగా అన్ని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ, భౌతికంగా చేయనిదంటూ ఏమి లేదు ఇక్కడ. భౌతికంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక వ్యక్తిని ఆశ్రయించేసి ఒక వ్యక్తి దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. కానీ ఎస్పెషలీ ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికల్లా ఏమైపోయింది,
అసలుకి ఆ గురువు అనే వ్యక్తిని వాళ్ళ జీవితంలో లేకుండా తీసేశారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ మాకు మా జీవితంలో ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు అనే దాని గురించి అయిపోయింది ఇక్కడ మనకి. అందుకని చాలా మంది ఏం చేస్తుంటారు, ఇక్కడ ఒక వ్యక్తిని గురువులాగా తీసుకుంటారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గురువు చెప్పేది వినకుండా గురువు వీళ్ళు చెప్పేది వింటాడనమాట. అలా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను కాబట్టి డబ్బులు ఇస్తాను, మంచిగా పోషిస్తాను, లేకపోతే వీరికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను కాబట్టి ఈ వ్యక్తి ఏం చెప్తే అది చేస్తాను ఇక్కడ. వానికి ఇష్టం లేకపోయినా కానీ, వాడికి ఏదైతే జీవితంలో అవసరం లేకపోయినా కానీ అది చెప్పడం అనమాట ఇక్కడ. ఇప్పుడు గురువు అనే వ్యక్తి అంటే ఇక్కడ అది ఓన్లీ ఆధ్యాత్మిక సత్యాన్ని జీవించి చూపించే మార్గదర్శి గురువు అని చెప్పేసి అంటారు. మామూలుగా శాస్త్రాల్లో అదే చెప్పారు ఇక్కడ విషయం. గురువు అంటే ఇక్కడ మనము ఈ యొక్క ఏదైతే ఈ అధ్యాయం ద్వారా ఏం చెప్తున్నారంటే మనకి ఈ ముఖ్యంగా ఈ అధ్యాయంలో గురువు యొక్క ప్రాముఖ్యత గురించి, అంతేకాదు మన జీవితంలో ఎందుకు మనము గురువుని ఆశ్రయించాలి అనే దాని గురించి కూడా ఈ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. ఇప్పుడు ఎందుకంటే ఈ అధ్యాయం సంభాషణ మొత్తం ఎవరి మధ్యలో జరుగుతుంది గుర్తుంది ఎవరికైనా? ఈ సంభాషణ అనేది ఎవరి మధ్యలో జరుగుతుంది ఇక్కడ? మాత కపిల భగవానుడు. అంతకంటే ముందు కూడా వేరే వాళ్ళు ఇద్దరు ఇంకా చర్చించుకుంటున్నారు దీన్ని. పరీక్షిత్ మహారాజు, సుఖదేవ్ గోస్వామి ప్రభుజీ. అది భాగవతంలో కూడా మళ్ళీ వేరే కాన్వర్జేషన్స్ చాలా జరుగుతున్నాయి ప్యారలల్ గా. హరే కృష్ణ చెప్పండి. ఎగ్జాక్ట్లీ, విదురుడు మైత్రేయముని మధ్యలో సంభాషణ ఇది. భాగవతంలో ఒకరి సంభాషణలో ఇంకొకరి సంభాషణ, ఇంకొకరి సంభాషణలో ఇంకొకరి సంభాషణ. ఇప్పుడు గమనించామనుకోండి, పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పారు ఇక్కడ. కానీ తర్వాత ఏమైపోయింది, ఈ యొక్క శౌనకాది ఋషులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సూత గోస్వామిని ఆశ్రయించేసి ఆయన దగ్గర నుంచి భాగవతం విన్నారు ఇక్కడ. డైరెక్ట్ సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వినలేదు ఇక్కడ. భాగవతం ఎలా వచ్చింది? ఆ శౌనకాది ఋషులు ఎవరైతే ఉంటున్నారో, అక్కడ నైమిషార్యంలో ఉన్న ఋషులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ యొక్క సూత గోస్వామిని ఆశ్రయించేసి జ్ఞానాన్ని చెప్పమంటే, సూత గోస్వామి ఏదైతే తను పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నప్పుడు ఏదైతే విన్నాడో ఆ జ్ఞానాన్ని శౌనకాది ఋషులకు చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. దాంట్లోనే భాగంగా ఇప్పుడు ఈ సంభాషణ ఎక్కడ జరిగింది? విదురుడు ఎప్పుడైతే దుర్యోధనుడు విదురుణ్ణి రాజ్యం నుంచి వెలివేశాడో, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడో, విదురుడు ఏం చేశాడు? పుణ్యయాత్ర చేద్దామని చెప్పేసి అన్ని పుణ్య ప్రదేశాలు తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. అలా వెళ్తున్నప్పుడు విదురుడికి ఏమైపోయింది, మైత్రేయముని తారసపడ్డాడు అనమాట. అప్పుడు మైత్రేయముని ఈ జ్ఞానం గురించి అడిగినప్పుడు ఏం చేశారు? అప్పుడు ఈ యొక్క దేవావతి కపిల భగవానుడి గురించి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. ఆ దేవావతి కపిల భగవానుడి మధ్యన సంభాషణని విదురుడికి మైత్రేయముని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. భాగవతం అంతా ఇలానే ఉంటుంది. ఒక సంభాషణలో ఇంకొక సంభాషణ, ఇంకొక సంభాషణలో ఇంకొక సంభాషణ అనమాట ఇక్కడ. అలా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు పుస్తకం ఏదైతే ఉంటుందో, మైత్రేయ ముని ఏం చేస్తున్నాడు? విదురుడికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ. దాంట్లో కూడా మళ్ళీ ఏంటి ఇక్కడ, మళ్ళీ దాంట్లో కూడా దేవావతి కపిల భగవానుడిని సంభాషణ చేస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు దాన్ని అనువాదం చేసినప్పుడు ఆయన ఏదైతే విన్నారో ఆయన అనువాదాన్ని కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అది కన్వర్జేషన్లో ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఎవరు సృష్టించేది కాదు. భౌతికమైన జ్ఞానం అనుకోండి, ఎన్నో పుస్తకాలు మన ప్రతిరోజు నవలలు రచిస్తున్నారు అందరూ కూడా. ఇది భౌతికమైన దాంట్లో ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎవరు పడితే వాళ్ళు సృష్టించేది కాదు. భగవంతుడు ఇచ్చిన దాన్ని ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పేసి అంటారు. ఇదేంటి, ఒక గురు శిష్య పరంపరలో వస్తుందన్నమాట ఇక్కడ ఇది. ఇప్పుడు మన భౌతిక జ్ఞానం అనుకోండి, ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అవి మారకుండా ఉన్నాయంటే లేదు, అవన్నీ మారుతూ వస్తున్నాయి ఇక్కడ. మన చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఇప్పుడు అసలుకి అవి ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే ఆ చాప్టర్స్ కానీ ఆ యొక్క సిలబస్ కానీ అంతా పక్కన పెట్టేస్తారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆ జ్ఞానం అనేది మారిపోతుంది. భౌతికమైన జ్ఞానం మారిపోతుంది ఇక్కడ. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మారిపోదు అనమాట ఇక్కడ. ఇప్పుడు ఏదైతే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఏదైతే చెప్పాడో జ్ఞానము, అదే జ్ఞానము తర్వాత వ్యాసదేవుడికి నారదముడికి చెప్పాడు, నారదముని వ్యాసదేవుడికి చెప్పాడు ఇక్కడ. అలా గురు శిష్య పరంపరలో వస్తూ ఏమైపోయింది, చివరికి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చింది. ప్రభుపాదుల వారు మనకు చెప్పారు ఇక్కడ. మీరు ప్రభుపాదుల వారి శిష్యులు ఏదైతే ఉన్నారో
వాళ్ళు చెప్పింది నేను విన్నాను, నేను మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఏంటంటే కల్పించి చెప్పబడిన జ్ఞానము కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది. మనం అనేది ఈ గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే ఈ జ్ఞానాన్ని వినాలి. మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనం వినకూడదు ఇక్కడ. అది ముఖ్యమైన లక్షణం భక్తి మార్గంలో. ఎందుకంటే చాలామంది చాలాసార్లు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళామనుకోండి, మనం టైప్ చేస్తే ఎన్నో లక్షల వీడియోలు వస్తాయి అక్కడ మనకి. ఎవరికి కూడా ఒక అవగాహన ఉండదన్నమాట. వాడు ఏదో ఆలోచించి, వాడు ఊహించి కాల్పిక భావనలతోని వాడు వీడియోలు తయారు చేసి పెడతారు ఇక్కడ. అది వినేసి చాలామంది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటారన్నమాట. అలానే ఈ సమాజంలో ఎన్నో రకాలైన ఈ అలవాట్లు కానీ లేకపోతే ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి తనకు సొంత లాభం కోసం ఏం చేశాడు, కొన్ని తయారు చేస్తాడు ఇక్కడ. దానినే పట్టుకొని ఏం చేస్తున్నారు సమాజంలో, అతన్నే పట్టుకొని పోతున్నారు తప్పిస్తే ఎవరు కూడా ఇది నేను తెలుసుకునే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ. మనము మన భౌతిక జీవితంలో అనుకోండి, ఏది కూడా ఊరికే చేసేయం కదా. మనం ఇక్కడ ఏదైనా పని చేసినప్పుడు కూడా అది మంచిదా కాదా అని చెప్పి ఆలోచించి చేస్తాం ఇక్కడ. కానీ భక్తి జీవితంలోకి వచ్చేసరికి ఏమైపోతుంది, ఎవరైనా ఏమనుకుంటారు ఇక్కడ, నాకు గురువు అవసరం లేదు, నాకు నేనే గురువు. అది ప్రాబ్లం అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ముఖ్య ప్రాబ్లమే అది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎవరు కూడా నాకు ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు ఇక్కడ. నన్ను వేరే వాళ్ళు ఆధీనంలో నన్ను కంట్రోల్ చేసే స్థితిలో నేను ఉండను అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. అందుకనే ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పాలనుకున్నారు అనుకోండి, వాడు ఏమంటాడు, నాకు మొత్తం తెలుసు అంటాడు ఇక్కడ. నాకు తెలియదు అంటలేదు, నాకు నేనే గురువు అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. తాత్కాలికమైన భౌతిక జీవితం కోసము అందరి దగ్గరికి వెళ్ళేసి అడగరాని విషయాలను అడిగేసి తెలిసేసుకుంటారు. కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆధ్యాత్మిక జీవితం కోసం మాత్రము ఎవరు కూడా అన్వేషణ అనేది చేయట్లేరు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది ముఖ్యంగా ఏంటి, గురు శిష్య పరంపరలో ఇది మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట ఇక్కడ. ఈ జ్ఞానాన్ని అందుకని తీసుకొచ్చారు ఇక్కడ. ఏమని చెప్పారు ఇక్కడ మనకి, మనం జ్ఞానాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి, అది తీసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోలేము ఇక్కడ. మనం ఎవరి నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని అనేది వినకూడదు ఇక్కడ మనకి. ప్రభుపాద వారు భగవద్గీతలో చెప్పారు క్లియర్గా, 4వ అధ్యాయంలో ఇదే చెప్పారన్నమాట ఇక్కడ. ఏమని చెప్పారు ఇక్కడ, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, ఒక గురువు దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ, మనము ఒక గురువుని మనము ఒక వినమ్రతా భావంతో ఆయన్ని సమీపించాలి ఇక్కడ. నాకు అన్నీ తెలుసు, లేకపోతే ఈ గురువుకి తెలుసా లేదా నేను పరీక్షిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ, ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకోలేము ఇక్కడ. మనము ఏం చెప్పారంటే, ఒక గురువు ముందు నేను ఒక మూర్ఖుణ్ణి అనే భావనతో వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనం, నాకు ఏమీ తెలియదు, నేను ఒక మూర్ఖుణ్ణి ఇక్కడ. అందుకనే ఈ ప్రకాశానంద సరస్వతి అంటే మాయావాది సన్యాసి ఎవరైతే ఉంటున్నారో, ఆయన బనారస్లో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఇప్పుడు కూడా నాట్యం చేస్తూ ఉండేవాడు, హరే కృష్ణ మహామంత్రంలో ఉంటూ నృత్యం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఆయన మాయావాద సన్యాసి వచ్చేసి, ఎందుకు నువ్వు ఇలా, ఒక సన్యాసి అంటే అర్థం ఏంటి ఇక్కడ, సన్యాసి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రాలను చదివేసి అందరికీ ఉపదేశించాలి ఇక్కడ. నువ్వేంటి ఈ విధంగా నృత్యం చేస్తున్నావు, నాట్యం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు ఈ మహామంత్రాన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావేంటి అని చెప్పేసి ప్రకాశానంద సరస్సు అడుగుతారు. చైతన్య మహాప్రభుని అడిగినప్పుడు ఏం చేస్తారు, చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నన్ను నా గురువు గారు ఒక మూర్ఖుడిలాగా చూశారు ఇక్కడ. నువ్వు ఒక మూర్ఖుడివి, నీకేమీ తెలియదు, నువ్వు చేయాల్సిందల్లా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం మాత్రమే జపం చేయమని చెప్పారని చెప్పేసి అన్నారు అనమాట ఇక్కడ. అది మన యొక్క భావనలాగా ఉండాలి ఇక్కడ. మన గురువు ముందు మనము, నేను ఒక మూర్ఖుడిని, నాకు ఏమీ తెలియదు, నా గురువు ఏది చెప్పినా కానీ అది నిజమే అనే భావనలో మనం ఉన్నామనుకోండి, మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తాం ఇక్కడ. అంతేగాని నేను నా గురువు కంటే గొప్ప, నాకు ఎక్కువగా తెలుసు, ఆయన చెప్పిన మాట నేను ఎందుకు వినాలి ఇక్కడ, ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే అది ఇది చేస్తాను అది చేస్తాను అని ఉండకూడదు అనమాట ఇక్కడ. అందుకనే ఏం చెప్పారు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో, తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏంటి ఇక్కడ మనకి, ఒక సబ్మిసివ్ మూడ్ తోటి, ఒక వినమ్రతా భావంతో మనం ఆశ్రయం తీసుకోవాలి ఇక్కడ మనకి. అంతేకాదు ఏం చేయాలి, పరిప్రశ్న ఏంటంటే మంచి ప్రశ్నలు వేయాలి ఇక్కడ మనకి. ఏ ప్రశ్న అంటే ప్రశ్న వేయకూడదు ఇక్కడ. ఇప్పుడున్న సమాజంలో చూసామనుకోండి, ఎవరైనా ఒక గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు ఇక్కడ, ఫస్ట్ చేయి చూపెట్టేసి, నాకు ధనం వస్తుందా, నా పిల్లలు పుడతారా లేదా, నా పిల్లలు జాబ్లో సెటిల్ అయిపోతారా లేదా
లేకపోతే నా ఇల్లు ఎట్లుండాలి, ఇది ఎట్లుండాలి అని చెప్పి అడుగుతారు ఎంతసేపు ఉన్నా కానీ. అంటే గురువు దగ్గరికి వెళ్ళే దేనికోసము, మళ్ళీ వాడి భౌతిక లాభం కోసమే అక్కడికి వెళ్ళి అడిగేది ఇక్కడ. అంతేగాని అసలు నాకు నా జీవితం ఏంటి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ఈ విధంగా నేను ముసలివాడిని ఎందుకు అయిపోతున్నాను, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, ఈ జననం ఏంటి ఇక్కడ, ఈ ప్రపంచం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరు కూడా అడగట్లేరు ఇక్కడ. సో అది లేదనమాట, అది పూర్తిగా కోల్పోయారు ఇక్కడ. కాబట్టి వేసే ప్రశ్నలు కూడా ఏంటి, ఒక పద్ధతి ప్రకారము ఏదైతే మనకు అవసరమో, ఆధ్యాత్మిక జీవితానికి ఏదైతే అవసరమో అలాంటి ప్రశ్నలే మనం వెయ్యాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైంది అనుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ పాడైపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ, ఎవరైతే ఆ ఫ్రిడ్జ్ని బాగు చేసేవాడు ఎవరైతే ఉంటున్నాడో వాడిని తీసుకొస్తాం ఇక్కడ. అంతేగాని ఫ్రిడ్జ్ పాడైతే పోయి కారు మెకానిక్ని తీసుకురాం కదా మనం ఇక్కడ. కారు మెకానిక్నో లేకపోతే వడ్రంగినో లేకపోతే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్ బాగు చేయమని చెప్పేసి మనం అడగం కదా ఇక్కడ మనకి. అదేవిధంగా ఏదైతే మనకి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మనం చెప్పలేమన్నమాట ఇక్కడ. అదే కూడా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అలానే అనమాట ఇక్కడ మనకి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తద్విజ్ఞానార్థం సగురుం ఏవామి గచ్చేత్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఈ యొక్క తద్విజ్ఞానార్థం, ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించేసి మనం ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన మొత్తం అన్ని శాస్త్రాలు చదివిన వ్యక్తి ఆయన ఇక్కడ. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ. అందుకనే మనం ప్రతిరోజు కూడా మన యొక్క సత్సంగాన్ని మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్తాము ఇక్కడ, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి అంటాం ఇక్కడ. అంటే నేను ఒక అజ్ఞానంలో ఉండిపోయాను ఇక్కడ. నువ్వు ఈ యొక్క తిమిరాంధస్య, ఇప్పుడు సూర్యుడు రాగానే తిమిరాలు అంటే కిరణాలు వస్తాయి కదా మనకి ఇక్కడ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ. గురువు అనే వ్యక్తి ఏం చేస్తాడు, తన కళ్ళు అనేది మామూలు మనలాంటి ఇంద్రియాలు కాదు ఇక్కడ. ఆయన కళ్ళు అనేది ఏంటిది, జ్ఞానంతో నిండిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం జ్ఞానం ఎప్పుడైనా మనం తీసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి గురువు అనే వ్యక్తి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక గురువు అనేది ఎవరిని పడితే వాళ్ళని మనము అంగీకరించకూడదు ఉట్టిగానే గుడ్డిగా మనకి ఇక్కడ. అది అతని వల్ల మన జీవితానికి లాభం కలుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచించాలి ఇక్కడ. సో ఈ యొక్క మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, డాక్టర్ ఎంత గొప్పవాడైనా కావచ్చు ఇక్కడ, మనం వేసి ఈ పలానా వ్యక్తి చనిపోకుండా నువ్వు హామీ ఇవ్వగలుగుతామంటే వాడు ఇవ్వలేడు ఇక్కడ. ఎందుకంటే వాడికి తెలియదు ఇక్కడ. వాడికి ఎంతసేపు ఉన్నా కానీ కొద్దిపాటి జ్ఞానం మాత్రమే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి అదేవిధంగా ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తే పని జరుగుతుందో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనం ఇక్కడ. కాబట్టి మన జీవితానికి కావాల్సిన వ్యక్తి ఎవరు, ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు. ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణాలు కూడా శాస్త్రంలో చెప్పారు ఇక్కడ. ఆయన ఎప్పుడు కూడా తనని గొప్పగా చెప్పుకోడు. ఎప్పుడైనా సరే రాధాకృష్ణుని భజిస్తూ ఉంటాడు ఇక్కడ. ఆ యొక్క భగవంతుని ఎప్పుడు కొనియాడుతూ ఉంటాడు ఆయన. అంతేగాని ఆయన చుట్టూ 100 మంది అనుచరులను వేసుకొని గొప్ప గొప్ప కార్లలో, గొప్ప బంగళాలలో, చేతికి బంగారాలు వేసుకొని, మెళ్ళో చైన్లు వేసుకొని, లేకపోతే ఎప్పుడు లగ్జరీస్గా తిరిగి ఉంటున్నావా, అలాంటి వాడు గురువు కాదు ఇక్కడ. ఎందుకంటే అలాంటి గురువులు ఎంతో మంది వచ్చారు సమాజంలో, ఎంతో మంది వెళ్ళిపోయారు ఇక్కడ. ఒకటి కాదు, 2 కాదు, ఎంతో మంది వచ్చారు ఇక్కడ. వాడు ఉన్నంత వరకే, అలాంటి వ్యక్తి ఉన్నంత వరకే ఆ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ నడుస్తాయి ఇక్కడ. ఒక్కసారి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ యొక్క దాన్ని ఫాలో వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పతనం చెందిపోతారు అనమాట ఇక్కడ. మనం చెప్పా కదా ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మనకి, ఒక గుడ్డి వ్యక్తి ఇంకో గుడ్డి వ్యక్తిని ఫాలో కావడం ఇక్కడ. వాడు వెళ్ళేవాడికి దారి తెలియదు, అతన్ని ఫాలో అయ్యేవాడికి కూడా దారి తెలియదు అనమాట. అప్పుడు ఏమైపోతారు, ఇద్దరూ వెళ్ళేసి ఒక గుంటలో పడిపోతారు ఇక్కడ. అది అనమాట ప్రాబ్లం. సమాజంలో జరిగేది ఇప్పుడు అదే ఇక్కడ. గుడ్డి గురువు ఎవడో వస్తున్నాడు ఇక్కడ, వాడు కొద్దిపాటి ఏదో చదువుకున్నాడు, లేకపోతే కొంచెం ఎక్కడికి వెళ్ళేసి ధ్యానం చేసుకున్నాడు, కొన్ని మహిమలు నేర్చుకున్నాడు ఇక్కడ. అందరూ ఏం చేస్తారు ఇక్కడ, మళ్ళీ ఆ గుడ్డి గురువుని ఫాలో అవుతారు ఇక్కడ. తర్వాత ఏమైపోతారు, వాడు పతనం చెందిపోతాడు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు అందరూ కూడా పతనం చెంది వెళ్ళడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటే ఒక సరైన వ్యక్తిని మాత్రమే ఆశ్రయించాలి ఇక్కడ. అప్పుడే ఈ జ్ఞానాన్ని సరైన పద్ధతిలో తెలుసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. మరి ఈ యొక్క నిజమైన గురువు, జెన్యూన్ గురువు అంటే ఎవరు అని ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ? దానికి ఈ అధ్యాయంలో ఒక మంచి డెఫినేషన్ కూడా ఇచ్చారు.
ఒక అర్థాన్ని కూడా ఇవ్వడం జరిగిపోయింది అనమాట. నిజమైన ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? మామూలుగా గురువు అంటే ఏంటి ఇక్కడ? బరువు అన్నమాట. ఇక్కడ మామూలుగా సంస్కృతంలో గురువు అంటే హెవీ అని అర్థం. ఇక్కడ హెవీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏదో బరువు కాదు. ఇక్కడ హెవీ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో బరువుగా తద్విజ్ఞానార్థం అనమాట. ఆయన చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో మన జీవితం మనకి ఎప్పుడైతే విన్నప్పుడు మనకి చాలా బరువుగా అనిపిస్తుంటాయి. ఇక్కడ అమ్మో ఇంత కష్టంగా ఉందా అనిపిస్తుంది అనమాట. ఒకసారి తిడతారు కూడా, కానీ ఆ తిట్టే దేనికోసము? మన యొక్క మంచి కోసం ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి ఈ యొక్క గురువు అనే పదానికి అర్థం ఏంటంటే తన యొక్క మాటలు ఏవైతే ఉంటాయో పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంటాయన్నమాట ఇక్కడ. అందుకనే గురువు చెప్పిన మాటల్ని మనకి హార్డ్గా తీసుకోవద్దు. అరే ఎందుకు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోకూడదు అనమాట ఇక్కడ మనకి. సో నిజమైన ఆధ్యాత్మిక గురువుకి 2 రకాల లక్షణాలు ఉంటాయి ఇక్కడ. ఒకటేంటంటే ఆ వ్యక్తి ఏదైతే జ్ఞానాన్ని తీసుకున్నాడో అతను తన యొక్క పూర్వపు ఆచార్యుడి యొక్క గురు శిష్య పరంపరలో తీసుకున్న వ్యక్తి ఉండాలి ఇక్కడ మనకి. అంతేకాదు ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా ఏమి కనపడాలి ఇక్కడ? ఆ యొక్క దేవాది దేవుడైన భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడాలి తప్పిస్తే తనను గొప్పగా ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు అనమాట ఇక్కడ మనకి. బ్రహ్మనిష్టం అంటే ఆయన చెప్పే మాటలని కూడా ఒక బ్రహ్మనిష్టం లాగా ఉండాలన్నమాట. అంటే ఓన్లీ భగవంతుని గురించి కొనియాడడానికి మాత్రమే ఉండాలి తప్పిస్తే తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ 2 లక్షణాలు మనము ఆధ్యాత్మిక గురువులో చూడాలి ఇక్కడ. ఓకేనా? ఒకటి గురు శిష్య పరంపరలో వచ్చిన వ్యక్తి అయి ఉండాలి ఇక్కడ. అంతేకాదు ఆయన ఏది చెప్పినా కానీ అది భగవంతునికి మనల్ని తీసుకువెళ్ళేలాగా ఉండాలి ఇక్కడ మనకి. రైట్? ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని ఏమైపోయింది, ఇప్పుడు చాలా మంది ఎవరైతే గురువులు ఎవరైతే ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరు ఉండరు ఇక్కడ. మీరు గమనించారంటే ఇక్కడ ఎందుకంటే వాడు వేరే వాళ్ళకి జ్ఞానాన్ని పూర్తిగా చెప్పడు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ నేను ఈ జ్ఞానాన్ని వీడికిస్తే వీడు నాకంటే గొప్పవాడైపోయేసి నన్ను వెనక్కి నెట్టుతాడు అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ అనమాట ఇక్కడ. అందువల్ల ఏం చేస్తాడు వాడు? ఒక శిష్యుని తయారు చేయడం అనేది ఉండదన్నమాట ఇక్కడ. కానీ ఈ కృష్ణ చైతన్యంలో మనం చూసామనుకోండి, ఇప్పుడు ఇది చెప్పా కదా, అక్కడ స్టార్ట్ అయింది బ్రహ్మదేవుడి దగ్గర మొదలైపోయింది ఆ జ్ఞానం అనేది ఇక్కడ. అది గురు శిష్య పరంపరలో అలా వస్తూనే ఉంది ఇక్కడ. ప్రభుపాదుల వారు తన శిష్యులకు చెప్పారు, వాళ్ళ శిష్యులు మాకు చెప్పారు ఇక్కడ, మనము వేరే వాళ్ళకి చెప్తాము ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ నేను దాచిపెట్టుకోవాలి, ఇక్కడ నేను నాతో పాటే ఉండిపోవాలి, ఎవరికి చెప్పకూడదు అనే భావన అనేది లేదు ఇక్కడ మనకి. ఇక్కడ మనం ఏది చెప్పినా కానీ ఏది చేసినా దేనికోసము? భగవంతునికి ఏ విధంగా సేవ చేసుకోవాలని మాత్రం మాట్లాడతాం తప్పిస్తే వేరే దాని గురించి మనం మాట్లాడిపోతాం అన్నమాట ఇక్కడ. అంతేకాదు అతను ఈ యొక్క గొప్ప అకాడమిక్ అంటే ఈ యొక్క భౌతికమైన డిగ్రీలు వేసుకొని లేకపోతే గొప్ప స్కాలర్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గర నుంచి వింటే సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదుల వారి గురువు గారి యొక్క గురువు గారు ఎవరైతే ఉంటున్నారో ఆయన ఆయనకి రాయడం రాదు, ఆయన చదవడం రాదు ఆయనకి ఇక్కడ. అయినప్పటికీ కూడా ఏం చేశారు? వెళ్ళేసి జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తారు? ఆయన దగ్గర నుంచి ఈ యొక్క శిష్యుడిగా ఆయన అంగీకరించారనమాట. ఒకే ఒక శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక్కడు మాత్రం అనమాట. కానీ ఆయనకి ఏమీ రాదు, ఆయనకు చదువు రాదు, లేకపోతే చదవడము రాయడం ఏది రాదు అనమాట. అయినా సరే గొప్ప పరంపరలో గొప్ప గురువుగా మారిపోయారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ గురువు కావాలంటే గొప్ప క్వాలిఫికేషన్స్ లేకపోతే అకాడమిక్స్ ఇవన్నీ ఏమి అవసరం లేదనమాట ఇక్కడ మనకి. అతను ఒక ప్రామాణికమైన వ్యక్తి దగ్గర నుంచి వింటే సరిపోతుంది, అతను గురువు అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయింది? ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తారు? మంత్రాలు ఇస్తున్నారు అనమాట ఇక్కడ. రోగాలు తగ్గిపోవడానికి, భౌతికంగా లాభపడడం కోసము, లేకపోతే బిజినెస్లో లాభం రావడం కోసము, ఇలాంటి వాటి కోసం ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ గురువుని తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ. అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. గురువుని తీసుకొని నాకు గురువు ఉన్నాడని చెప్పుకోవడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది అనమాట ఇక్కడ.
సో అది అది ఎంతవరకు కూడా మంచిది కాదనమాట ఇక్కడ మనకి. నిజమైన గురువు ఎవరంటే అతనికి వేదాల గురించి, వేదాల యొక్క పూర్తి సారాంశాన్ని గురించి తెలుసుకుంటారు ఇక్కడ. అంతేకాదు ఆయన ఆ యొక్క భగవంతుని గురించిన జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఇక్కడ మనకి. సో ఈ విధంగా మాత్రమే మనము ఈ యొక్క జ్ఞానాన్ని సరైన పద్ధతిలో మనం తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఏంటున్నాడు ఇక్కడ మనకి మన పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉండేసి మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి అందువల్ల గురువు ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని గమనించేసి ఏం చేస్తాడు, ఈ జ్ఞానాన్ని సరైన పద్ధతిలో మాత్రమే ఇవ్వడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. ఓకేనా? సో అందుకనే ఎవరు పడితే వాళ్ళని గురువుని తీసుకోకూడదు అనమాట. ఇప్పుడు మనము కృష్ణ చైతన్యంలోకి వచ్చాము. ఎందుకు వచ్చాము ఇక్కడ మనకి? ఎందుకంటే నా జీవిత లక్ష్యం ఏమిటి అనే ఒక ప్రశ్న మనందరిలో తలెత్తింది ఇక్కడ మనకి, రైట్? అంతేగాని ఊరికినే రాలేదు ఇక్కడ ఎవరం కూడా మనకి, ఏదో టైంపాస్ కోసం ఏదో రాలేదు ఇక్కడ మనకి. మనలో నిజంగా ఆ ఆతృత అనేది మనలో మొదలైందనమాట ఇక్కడ. ఏమిటి ఈ భౌతిక జీవితం ఏంటి, నేనెవరు, లేకపోతే ఈ ప్రపంచం ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనే ఒక ఆతృత అనేది మనలో మొదలైందనమాట ఇక్కడ. అందువల్ల మనం ఏమనుకున్నాం ఇక్కడ, నా జీవిత లక్ష్యం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ కృష్ణ చైతన్యంలోకి రావడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి భౌతికంగా సుఖపడాలనుకున్నారు అనుకోండి, అలాంటి వ్యక్తికి గురువు అవసరం లేదు ఇక్కడ మనకి. అలాంటి వ్యక్తికి ఏం కావాలి ఇక్కడ, ఒక డాక్టరో లేకపోతే భౌతికంగా వాళ్ళని సుఖపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అవసరం అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఈ గురు శిష్య పరంపరలో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ మనకి, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం యథాతథంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో కాబట్టి ఈ యొక్క ప్రణిపాత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సరెండర్, ఆ గురువుకి శరణాగతి పొందడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ప్రభుపాల వారు చూసారనుకోండి, ఇప్పుడు ప్రభుపాల వారు 1922లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్ళారు. అది కూడా తన మిత్రుడు బలవంతంగా తీసుకెళ్లారనమాట ఇక్కడ. బలవంతంగా తీసుకెళ్లేస్తే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారు ఇక్కడ, చూడకుండానే పేరు అడగకుండానే ఏం చెప్పారు ఇక్కడ, నువ్వు చాలా చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఈ యొక్క పాశ్చాత్య దేశాలకు వెళ్ళేసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇవ్వవచ్చు కదా అని చెప్పేసి అన్నారనమాట. అది వినగానే ప్రభుపాల వారు షాక్ అయిపోయారు అనమాట ఇక్కడ. అదేంటి ఇక్కడ, నేనెవరో తెలియదు, అసలు ఎందుకు వచ్చానో తెలియదు, ఇవేవి తెలియకుండానే నన్ను ఎందుకు ఈ విధంగా చెప్తున్నారని చెప్పేసి అనుకున్నారనమాట. అతను ప్రభుపాల వారు ఎన్నో ప్రశ్నలు వేయడం జరిగింది ఇక్కడ. అప్పుడు స్వతంత్రోద్యమం జరుగుతుంది, గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలో ప్రభుపాల వారు పాల్గొనే వాళ్ళు ఇక్కడ అన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరింటారు ఇక్కడ? మనకున్న పరిస్థితుల్లో మనకు కావాల్సింది స్వాతంత్రం. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వస్తే మనం అప్పుడు స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పేసి ప్రభుపాల వారు తిరిగి ప్రశ్నించారు అనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారు, ఎలాంటి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు నిజంగా స్వాతంత్రం వస్తుందా? వేరే వాళ్ళు వస్తారు నేను వెంటనే కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మనము స్వతంత్రం వచ్చింది మనకి, కానీ ఎంతవరకు మనము స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ఈ లోకంలో? ప్రతినిత్యం కూడా ఎవరో ఒకళ్ళ యొక్క ఆధీనంలో జీవించవలసిందే మనకి ఇక్కడ. అంటే దీన్ని బట్టి అర్థమేంటి ఇక్కడ మనకి, ఈ జన్మలో కాదు, ఈ జన్మలోనే మనము ఒకరి కింద ఎప్పుడు బానిసగా ఉండాల్సిందే ఇక్కడ మనకి. కాబట్టి ప్రభుపాల వారి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే, కాబట్టి ఈ భౌతికమైన సమస్యలు అనేది ఎప్పుడూ ఉండేది, ఈ స్వాతంత్రం ఇవన్నీ ఎప్పుడూ ఉండేది. నిజమైన స్వాతంత్రం ఇవ్వాల్సింది ఆత్మకి, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నిజమైన స్వాతంత్రం ఇవ్వాలి జీవుడికి అని చెప్పేసి అనగానే ఆ ప్రభుపాల వారు ఆ ప్రశ్నలన్నీ ఆ సమాధానం తెలుసుకున్నాక చాలా గొప్పగా ఫీల్ అయిపోయారు అనమాట ఇక్కడ. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుపాల వారిని ఎవరూ ఓడించింది లేదు ఇక్కడ. అంత గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రభుపాల వారు ఇక్కడ. ఆ యొక్క మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తన యొక్క మిత్రుడితో చెప్పారనమాట, మొట్టమొదటిసారి నా జీవితంలో ఓడిపోయాను, బట్ నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇలాంటి వ్యక్తి నాకు గురువులాగా ఉండాలి. అతన్ని దీక్షది ఇవ్వకముందుకే గురువుగా అంగీకరించారు ప్రభుపాల వారు. అప్పుడు ఆ మీటింగ్లో ఒకటే రోజు అలా వెళ్ళారు, వచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. బయటికి రావడంతో ఏం చెప్పారు, ఈ వ్యక్తినే నాకు ఆధ్యాత్మిక గురువు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు అనమాట ఇక్కడ. అది ప్రభుపాల వారు ఏదైతే 1922లో చెప్పిన ఆదేశాన్ని ఆయన తనతో పాటు తీసుకెళ్ళిపోయి 1965 వరకు కూడా ఆల్మోస్ట్ 43 సంవత్సరాలు ఒక్కడే ఏకంగా కష్టపడేసి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారనమాట. అది ఆధ్యాత్మిక ఈ పరంపరలో, గురు శిష్య పరంపరలో మనకు వచ్చే జ్ఞానం అనేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అనేది మామూలు మాటలు కాదు, అది ఈ సమాజానికి ఉపయోగపడే మాటలు అనమాట ఇక్కడ.
అందుకనే మనం కూడా ఏదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఈ యొక్క శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ గురువుకి మనకి. ఎవరికి మనం శరణాగతి పొందినా పొందకపోయినా కానీ కృష్ణుడి కంటే కూడా మనము గురువుకు శరణాగతి పొందాలి ఇక్కడ మనం. అందుకనే మనం ఉదయం లేవగానే ఈ యొక్క సంసార దావనాల అని చెప్పేసి గురువుకు ప్రేయర్ చేస్తాం మనం ఇక్కడ. గురువాష్టకం చెప్తుంటాం ఇక్కడ మనకి. గురువుకి ఫస్ట్ చెప్పిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ. ఎందుకంటే గురువు లేకపోతే కృష్ణుడిని మనము ఆశ్రయించలేము మనం. చాలామంది ఏమనుకుంటారు ఇక్కడ, నాకు గురువు అవసరం లేదు, ఇక్కడ నేను దేవుణ్ణి చేరుకోగలను, స్వయంగా వెళ్ళిపోతాను, ఇక్కడ దేవుడికే పూజ చేస్తానని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. అలా వెళ్తే దేవుడు ఏ రోజు కూడా మనల్ని చూడని కూడా చూడడు ఇక్కడ. అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. గురువు ఉంటేనే మనకి చెప్పా కదా, రెఫరెన్స్ అంటారు కదా ఇప్పుడు మనకి. ఆ రెఫరెన్స్ ఉంటేనే మనల్ని ఎవరైనా లోపలికి ఎలవ చేస్తారు ఇక్కడ. అది ఉండాలన్నమాట ఇక్కడ. రేపు వెళ్ళినప్పుడు అడిగారు అనుకోండి, మీ గురువు ఎవరు ఇక్కడ, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇక్కడ అని చెప్పేసి అన్నప్పుడు, నాకు ఎవరు లేరు, నేనే పుస్తకం చదువుకున్నాను ఇక్కడ అని చెప్పేసి అంటే మనల్ని లోపలికి కూడా రానివ్వరు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ శరణాగతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రణిపాత అంటారు దాన్ని ఇక్కడ. ఈ యొక్క అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా మళ్ళీ అది కూడా మళ్ళీ గురువుని ఆశ్రయించేటప్పుడు, ఇతను నాకు మంచి చేస్తేనే నేను గురువులాగా అంగీకరిస్తాను ఇక్కడ, మంచి మాటలు చెప్తేనే గురువులాగా తీసుకుంటాను ఇక్కడ, మంచి మాటలు చెప్పలేకపోతే ఇతను నా గురువు కాదు అని చెప్పేసి మనం భావించకూడదు ఇక్కడ. చెప్పా కదా ఎంతమందికి వెళ్ళినప్పుడు ఇక్కడ, నేను ఒక ఫూల్ నెంబర్ 1. ఓకే, ఇంతకుముందు చైతన్య మహాప్రభు చెప్పా కదా, అంతే, ఫూల్ నెంబర్ 1. నాకు ఏమీ తెలియదు ఇక్కడ. ఆయన ఏది చెప్తే నేను దాన్ని నా జీవితంలో అంగీకరిస్తాను ఇక్కడ. ఎందుకంటే ఆయన చెప్పేది నా కోసం, నా జీవితం కోసం చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల లాభం కలిగేది ఎవరికి? గురువుకి ఏం లాభం రాదు ఇక్కడ, మనకే లాభం కలుగుతుంది ఇక్కడ. ఈ కృష్ణ చైతన్యంలో మనం చూసామనుకోండి, ఇప్పుడు మనం ఎవరం కూడా ఏ రోజు కూడా టెంపుల్కి వెళ్ళేసి ఎంతో కొంత డొనేషన్ కట్టి డివోటీస్ కాలేదు, భక్తులం కాలేదు ఇక్కడ మనం, రైట్? సో ప్రభుపాద వారి జ్ఞానం ద్వారా, భగవద్గీత పుస్తకం ద్వారా మనం తీసుకొని ఏమైపోయాము, మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అనేది పూర్తిగా మన జీవితాన్ని పూర్తిగా శరణాగతి ఇచ్చేసేయాలి ఇక్కడ మనకి. అంతేకాదు కండిషన్స్ ఏమీ ఉండకూడదు అక్కడ మనకి. ఇది చేస్తేనే అలా, నాకు ఈ ప్రయోజనం కలిగితే నేను శరణాగతి పొందుతాను, లేకపోతే లేదే అనే భావన మనలో ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. కృష్ణ అందుకని చెప్పాడు ఇక్కడ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పారు ఇక్కడ భగవద్గీతలో, అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నాకు శరణాగతి పొందమని చెప్పారు కృష్ణుడు ఇక్కడ. అలా పొందితే ఏమైపోతుంది, మీ పాపాలు మొత్తం తీసేస్తానని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. సేమ్ అలానే మనం కూడా ఏంది, అన్ని మనకున్న భౌతికమైన ఏవైతే మన పొజిషన్స్ కానీ, నేమ్ కానీ, లేకపోతే డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనం వెళ్ళి గురువుకి శరణాగతి పొందాలి ఇక్కడ. ఇప్పుడు అమెరికాలో ఫోర్డ్ కంపెనీ ఒక యజమాని ఉన్నారు ఇక్కడ. ఆయన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు లేనిదంటూ లేదు, మిలియనీర్, గొప్ప బిలియనీర్ ఇక్కడ. అయినా కూడా ఆయన అన్నీ వదిలిపెట్టేసి ప్రభుపాద వారికి శిష్యులుగా మారిపోయారు ఇక్కడ. ఆయనకి ఏం తక్కువ ఉంది చెప్పండి ఇక్కడ మనకి. సో కాబట్టి అదేవిధంగా మన శరణాగతి కూడా మన గురువుకి అదే విధంగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనకి గురువు లేకపోవచ్చు, మీరు దీక్ష తీసుకోలేకపోవచ్చు, బట్ అయినా సరే ప్రభుపాద వారు అందరికీ గురువు. ఓకే, ప్రభుపాద వారు దీక్ష తీసుకున్న వాళ్ళకి, దీక్ష తీసుకున్న వాళ్ళకి అందరికీ గురువు అనమాట. మన గురువు మనము రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మనకున్న ఉన్నతమైన ఏకైక గురువు ఎవరు? ఆయన ప్రభుపాద వారు అనమాట. ఆయన మనకి ఈ ఆదేశాలు ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, మనము ప్రభుపాద వారి యొక్క ఏదైతే పుస్తకాల్లో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా ఒక గురువు దగ్గర నుంచి తీసుకుంటున్నామో అలానే తీసుకొని మన జీవితంలో పాటించాలి ఇక్కడ. నేను దీక్ష తీసుకోలేదు కదా, నాకు గురువు లేరు కదా అని చెప్పేసి మనం ఏ రోజు కూడా భావించకూడదు. ప్రభుపాద వారు అనేది అందరికీ ఆయన యొక్క ముఖ్యమైన గురువు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే, ఏ విధంగా అయితే గురువుని మనం ఆశ్రయిస్తామో, గురువు దగ్గర నుంచి సరైన ప్రశ్నలు వేస్తామో, ఆయనకు సేవ చేసుకుంటామో, అప్పుడు ఏమైపోతాం, మనము మన జీవితాన్ని ఈ యొక్క ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ. లేకపోతే ఇప్పుడు మనం ఒక జ్ఞానాన్ని తీసుకున్నారు ఇక్కడ, బట్ జీవితంలో పాటించలేదు అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, అనవసరంగా సమయం వృధా, రైట్? సో ఎంతో సమయం కేటాయిస్తున్నాం మనము జపానికి కానీ, భగవంతుడి సేవకు కానీ, మనము ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ, ఇవన్నీ వింటున్నాం ఇక్కడ, కానీ వాటి మన జీవితంలో పాటించలేదు అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, మన సమయాన్ని వృధా చేసినట్లే కదా ఇక్కడ మనకి.
సో అందుకని ఏం చెప్పాడు భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే, అర్జునుడు అదే చేశాడు ఇక్కడ. ఎంతసేపు నా ఫ్రెండ్లీ టాక్స్ మాట్లాడాడు, ఒక మిత్రుడితోని ఏ విధంగా అయితే మాట్లాడాడో అది మాట్లాడాడు అనమాట ఇక్కడ. కానీ అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఏమైపోయింది, ఇక అప్పుడు అర్థం చేసుకున్నాడు అనమాట, కృష్ణ ఇప్పుడు నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ నాకు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేను ఒక శిష్యుడిలాగా మారిపోతున్నాను, శరణాగతి పొందుతున్నాను, నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకున్నారు ఇక్కడ. అప్పుడు కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టారనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుందామని అనుకుంటున్నామో ఆ తీసుకునేటప్పుడు మన మాటలు అనేవి ఒక మిత్రుని మధ్యలో లేకపోతే ఒక బంధువు దగ్గర ఉన్నట్లు మనం ఉండకూడదు ఇక్కడ. గురువు దగ్గర మనము ఆ స్టేటస్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఆ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి, నేను చాలా తక్కువ వ్యక్తిని అని చెప్పేసి భావన అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ప్రభుపాల వారు ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ అధ్యాయంలో. ఏంటంటే గురువు వచ్చేసి భగవంతుని యొక్క ప్రతినిధి అనమాట ఇక్కడ మనకి. సో కృష్ణుడు లోపటి నుంచి ఏం చేస్తున్నాడు, ఒక పరమాత్మ రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ మనకి, రైట్. అదే మనం 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం అనేది ఇక్కడ మనకి. ఏ విధంగా మనకి జ్ఞానాన్ని, స్మృతిని, అపోహనాన్ని ఏ విధంగా ఇస్తున్నాడో మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ లోపటి నుంచి మనకి ఒక గురువులాగా జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇక్కడ, బయట నుంచి కూడా మనకి ఒక ప్రతినిధిలాగా ఈ గురువుని మన జీవితంలోకి పంపించేసి జ్ఞానాన్ని ఇవ్వడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆత్మ పరమాత్మ ఎవరైతే ఉంటున్నారో వాటి గురించి క్లియర్గా మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి సో భగవంతుని మనం అర్థం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, మన సొంత జ్ఞానంతో అర్థం చేసుకోలేము ఇక్కడ మనకి. సో మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, గురువు దగ్గర నుంచి మాత్రమే మనము వినాలని చెప్పేసి గురువు మాత్రమే చెప్తారు మనకి ఇక్కడ. లేకపోతే ఒక ప్రతినిధి అనేవాడు ఇక్కడికి రాడనమాట ఇక్కడ మనకి. సో కొంచెం అర్థం చేసుకున్నా కానీ గురువు యొక్క కృష్ణుడి గురించి మనకి గురువు ద్వారా మనం ముక్తి పొందే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. సో కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఏంటి ఇక్కడ మనకి ఒక గురు శిష్య పరంపరలో వినాలి అని మాత్రమే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో గురువు యొక్క లక్షణాలు కూడా చెప్తున్నారు క్లియర్గా. అతనికి శాస్త్ర జ్ఞానం ఉండాలి, స్వార్థరహితుడు కావాలి ఇక్కడ, భగవంతునికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన వాడు ఉండాలి ఇక్కడ, అతను చెప్పే ప్రతి మాట కూడా శిష్యునికి మేలు చేయాలి ఇక్కడ, అంతేకాదు వినయంతో బోధించాలన్నమాట ఇక్కడ. సో మరి శిష్యుడికి ఏం కావాలి ఇక్కడ, వినయం ఉండాలి, ఆ ప్రశ్నించే తత్వం ఉండాలి, సేవాభావం కూడా ఉండాలన్నమాట ఇక్కడ. ఈ గురువు లేకపోయారు అనుకోండి మనకి, మనం అంటాం కదా గురువు లేని జ్ఞానం గుడ్డి జ్ఞానం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అది లేకపోతే ఏమైపోతుంది, ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే ఏమైపోతుంది, తప్పుడు అభిప్రాయాలు వస్తాయి మనలో అహంకారం పెరిగిపోతుంది, మనం ఈ మార్గం నుంచి తప్పిపోయే అవకాశం కలిగిపోతుంది, ఆ నిజమైన జ్ఞానం అనేది మన దగ్గరికి చేరదనమాట ఇక్కడ. కాబట్టి ఈ గురువు అనే వ్యక్తి మనలో అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఇక్కడ మనకి, ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు ఇక్కడ మనకి, ఈ శాస్త్రాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తాడు ఇక్కడ మనకి, మనల్ని మన హృదయాన్ని కూడా శుద్ధి చేయడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ. అందుకని గురువు అనేవాడు ఆధ్యాత్మిక దీపం లాంటి వాడు అనమాట ఇక్కడ మనకి. ఓకే, ఎందుకు ఆయన వచ్చిన తర్వాత ఏమైపోతుంది, మనలో ఉన్న ఈ అజ్ఞానం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక్కడ. అది గురువు యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. సో కాబట్టి గురువు ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోరు ఇక్కడ మనకి. ఎప్పుడైనా సరే ఈ యొక్క గురువు అనే వ్యక్తి ఏం చెప్తాడు, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని అని చెప్తాడు తప్పిస్తే నేనే భగవంతుని అని చెప్పి ఎప్పుడు చెప్పుకోడు ఇక్కడ. కానీ ఈ భౌతిక సమాజంలో అది మనం ఎక్కడ చూడము ఇక్కడ. చాలా మంది ఏం చెప్పుకుంటారు ఇక్కడ, నేనే భగవంతుని, నేనే దేవుడిని అని చెప్పేసి, నన్నే కులవం అని చెప్పేసి అంటారు చాలా మంది. మనం అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మనం సమాజంలో కూడా ఇక్కడ. కానీ గురువు ఎప్పుడు ఆ విధంగా చెప్పాడు ఇక్కడ, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని, నేను ఏదైతే శాస్త్రాల్లో చెప్పానో అది మాత్రమే మీకు చెప్తున్నానని చెప్పేసి అంటాడు తప్పిస్తే నేనే గొప్పవాడిని అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనలో వినయం ఉండాలి, మన పరంపరలో వచ్చే గురువుని మనం ఆశ్రయించాలి. అప్పుడే మనకి ఆ ఆధ్యాత్మిక సత్యం అనేది మనకు తెలిసిపోతుంది ఇక్కడ మనకి. లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కాదనమాట, ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే విషయం అనేది కాదు ఇక్కడ మనకి. కాబట్టి ముఖ్యంగా ఈ అధ్యాయం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ, గురువు కావాలి అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఒక గురువు అంటే వ్యక్తి, అతను ప్రామాణిక గురు శిష్య పరంపరలో వచ్చిన వ్యక్తి మాత్రమే ఉండాలి, అతను యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో పూర్తిగా నిష్ణాతుడై ఉండాలి ఇక్కడ మనకి. శిష్యుడి యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ మనకి,
మనము ఒక శరణాగతి భావంతో, ఛాలెంజింగ్ లేకుండా మన జీవితం గురించి తెలుసుకోవాలనే ఒక భావంతో ఎప్పుడైతే వెళ్తామో అది శిష్యుడి యొక్క లక్షణాలు అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఈ యొక్క మనలో పరమాత్మగా లోపటి నుంచి మనకి భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, బాహ్యంగా కూడా ఒక ప్రతినిధి ద్వారా కృష్ణుడు ఏం చేస్తున్నాడు, మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సి, ముందు శరణాగతి పొందాలి, గురువు చెప్పిన మాటలు మన జీవితంలో పాటించాలి ఇక్కడ. ఆ విధంగా ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. మనమే కాదు, ఇప్పుడు ఈ సమాజంలో ఈ యొక్క భాగవతంలో కానీ మనం చూసామనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఒక గురువుని ఆశ్రయించారు ఇక్కడ. ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, నారదముని ఆశ్రయించాడు. ధ్రువ మహారాజు నారదముని గురువులాగా తీసుకున్నాడు ఇక్కడ. వ్యాసదేవుడు నారదముని గురువులాగా తీసుకున్నారు ఇక్కడ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మరి వాళ్ళకి జ్ఞానం లేకనా? వాళ్ళకి ఉంది జ్ఞానం ఇక్కడ. అయినా సరే భగవంతుని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఒక ప్రామాణిక ప్రతినిధిని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మాత్రమే జ్ఞానాన్ని తీసుకోవడం జరిగిపోయింది ఇక్కడ. అదేవిధంగా మన జీవితంలో కూడా మనకి ఎంత గొప్ప జ్ఞానమైనా ఉండొచ్చు, మనకి ఎంత తెలియగల వాళ్ళమైనా కావచ్చు, కానీ అది భౌతిక జీవితం వారికి మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఒక ఆధ్యాత్మిక ప్రతినిధి అయిన గురువుని మాత్రమే మనం ఆశ్రయించాలి ఇక్కడ. అప్పుడే మనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా అవగతం అయిపోతాయి ఇక్కడ మనకి. లేకపోతే ఏమైపోతుంది, ఈ జ్ఞానాన్ని అంతా వింటాం ఇక్కడ, కానీ మన జీవితంలో పాటించాం ఇక్కడ. ఎందుకు? దాన్ని సరైన పద్ధతిలో మనం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి. ఎప్పుడైతే సరైన పద్ధతిలో దాన్ని తీసుకుంటామో అప్పుడే ఈ జ్ఞానం అనేది మనకి అర్థమైపోయేసి మన జీవితంలో దాన్ని ఆచరించే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇది గురువు యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో. గురువు అనే వ్యక్తి చెప్పాలంటే ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో వాళ్ళందరి కోసం కూడా ఏం చేస్తున్నాడు, తన జీవితాన్ని ముందు పెట్టేసేసి మనందరి కోసం ఎన్నో ఇబ్బందులు పడిపోయేసి ఈ మార్గాన్ని సుగమం చేయడం జరిగిపోయింది ఇక్కడ మనకి. సో అందుకని చాలాసార్లు చెప్తాను ఇక్కడ, మనం ప్రభుపాద అసలు ఎవరు మనకి ప్రభుపాద వారికి ఏమిటి సంబంధం అసలుకి? ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ మన యొక్క శ్రేయస్సు కోసము ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు పడిపోయేసి ఈ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. ఒకసారి మన జీవితంలో ఎవరైనా ఆ విధంగా చేశారా అని మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. మన కోసం ఎవరైనా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసి ఇబ్బందులు పడిపోయేసి మనకి జీవితాన్ని ప్రసాదించారని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ప్రభుపాదుల వారు ఇవన్నీ మనకి చేశారు ఇక్కడ. ఆయనకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, అమెరికాకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడిపోయారు ఇక్కడ. ఎన్నో రకాల భౌతికమైన ఇబ్బందులు కలిగాయి ఇక్కడ ఆయనకి. ఇన్ని కలిగినా కానీ అవన్నీ కూడా ఆలోచించకుండా ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఇబ్బంది పడిపోతున్న జీవుల్ని భగవంతుని దగ్గరికి ఏ విధంగా చేర్చాలా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించడం జరిగిపోయింది ఇక్కడ. దానివల్ల ఈరోజు ఎంతోమంది ఆ యొక్క ప్రయోజనాన్ని పొందుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఎలాంటి సంబంధం లేకుండానే. అందుకని ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, నేను 2-3 పిల్లలు ఉండేవాళ్ళు నాకు ఇక్కడ. వాళ్ళిద్దరి ముగ్గురిని వదిలిపెట్టేసి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు నాకు 5,000 మంది పిల్లలు ఇచ్చారని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే అంతమంది శిష్యుల్ని ప్రభుపాదుల వారు ఆయనకి, కృష్ణుడు ఏం చేశాడు, తన తండ్రి అంటే తన కొడుకు లేక కూతురులాగా పంపించేసి ఆయన జీవితంలో ఆయన మంచిగా సేవించుకొని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఈ యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకునే విధంగా కూడా ఎంతో మందిని తయారు చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకు. ఇది మనకి గురువు యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో. ఎందుకు ప్రామాణిక గురువుని మాత్రమే ఆశ్రయించాలి ఇక్కడ, ఎవరిని దగ్గర నుంచి వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని వినకూడదు అని చెప్పేసి ఈ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకేనా? ఇది హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఇప్పుడు మేము గురువును ఎలా ఇక్కడ తీసుకోవాలి? ఇప్పుడు కృష్ణ చైతన్యంలో మనం ఎవరిని ఆశ్రయించాలి? మనం ఏ విధంగా గురువును గ్రహించాలి? ఎస్ ప్రభు, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మనకి గురువుని ఆశ్రయించాలంటే ఏం చేయాలి? మన దగ్గరలో ఉన్న ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామనుకోండి, హ్యాబిట్స్ టెంపుల్, అత్తాపూర్ టెంపుల్, సికింద్రాబాద్ ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ. మనం ఏం చేయాలి? అలాంటి టెంపుల్స్లోకి వెళ్తే ఏమైపోతుంది, అక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఏం చెప్తారు మనకి, మనం వెళ్ళి ఇదే ప్రశ్న మీరు వాళ్ళని వేశారనుకోండి, వాళ్ళకి మొత్తం మనకు డీటెయిల్గా చెప్తారు ఇక్కడ. మీరు గురువుని పాటించాలంటే ఇన్ని రోజులు మీరు జపం చేయాలి, ఈ నియమాలు పాటించాలి ఇక్కడ, ఈ విధంగా ఈ పుస్తకాలు చదవాలి,
ఇలా చదివినప్పుడు ఏమైపోతుందంటే మీరు దీక్ష తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్తారు ఇక్కడ మనకి, రైట్. ఇండియాలో ఏంటంటే కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇండియాలో. కౌన్సిలర్స్ ఏంటంటే ఒక కౌన్సిలర్ కింద ఒక 20-30 మంది డివోట్ భక్తుల్ని పెడతారనమాట. ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడు, ఆ 30 మందికి కూడా ఆయన మార్గనిర్దేశకం చేసేసి ఆయన ఒక శిక్షా గురువులాగా మారిపోయి ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిందంతా కూడా చెప్పేసి వాళ్ళని దీక్ష కోసం ప్రిపేర్ చేస్తారనమాట. అప్పుడు మనము ఒక ఆయన చెప్పిన దగ్గర నుంచి తీసుకోవాలని ఏం లేదు ఇక్కడ. మనం వినాలి. మనం ఎవరైతే గురువుని మనం స్వీకరించబోతున్నామో ఆయన దగ్గర నుంచి మనం వినాలి. ఆయన చెప్పేది మనకి నచ్చాలి. ఇక్కడ మనకి ఆయన కనెక్షన్ అనేది ఏర్పడాలి ఇక్కడ. అలా ఏర్పడినాక ఏం చేయాలి, ఆయన దగ్గర నుంచి మనము దీక్ష తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఒక ప్రాసెస్, ఒక 1-2 years ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. అంటే అక్కడికి వెళ్ళి మనం తెలియపరచాలి. ఎగ్జాక్ట్ తెలియపరచాలి. అక్కడికి వెళ్ళి మనం తెలియపరచాలి ఇక్కడ. ఎస్, మనం తెలియపరచాలి. మన రోజు మనం ఏవైతే చేస్తున్నామో, ఏవైతే జపం చేస్తున్నామో, ఏదైతే ఈ ప్రవచనాలు వింటున్నామో, ఇక్కడ మనం ఏదైతే నియమాలు పాటిస్తున్నామో, ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం తెలియపరుస్తామో దానికి తగ్గట్టు ఏం చేస్తారంటే మనకి ఒక కౌన్సిలర్కి అలకేట్ చేస్తారనమాట. చేసేసి వాళ్ళు మన మార్గదర్శకం చేసుకుంటూ మన గురువు దగ్గర దీక్ష తీసుకునేలాగా సహాయపడతారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువుని తీసుకోవాలి ఇక్కడ, ఓకేనా. గురువు అనేవాడు తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి ఇక్కడ. ఎస్, ప్రభుపాల వారు అందరూ అత్యుత్తమ గురువు మనం చెప్పలేము ఇక్కడ. బట్ మనకు కూడా ఒక పర్సనల్ గురువు అనే వ్యక్తి ఉండాలి ఇక్కడ. ఎందుకు, ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆ యొక్క చేసే సాధన అనేది బలంగా దృఢంగా మారిపోతుంది అనమాట ఇక్కడ. కమిట్మెంట్ లేదనుకోండి, కమిట్మెంట్ లేకపోతే ఏమైపోతుంది, ఏదో జస్ట్ చేస్తున్నాం అంటే చేస్తుంటాం ఇక్కడ. కానీ అదే కాకుండా ఒక ప్రాసెస్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకి ఆ యొక్క నిబద్ధత కానీ లేకపోతే ఆ యొక్క స్ట్రాంగ్ మనకి కమిట్మెంట్ కానీ మనకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అందుకని చాలామంది ఏమంటారు ఇక్కడ, దీక్షలో నాకు ఇంకా అర్హత రాలేదండి, నేను దీక్ష తీసుకోవడానికి ఇంకా లేను అని చెప్పేసి అంటారు ఇక్కడ. అలా అనుకుంటే అసలు మనకి ఈ భక్తిలోకి వచ్చే అసలుకి అర్హత లేదు మనకి. అయినా సరే కృష్ణుడు ఏం చేస్తాడు, మనకి ఈ భక్తిని మన జీవితంలోకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా గురువుని మనం ఆశ్రయించాలి, ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి ఇక్కడ. ఈ పరంపరలో మనం కనెక్ట్ అయిపోవాలన్నమాట ఇక్కడ. ఇది అందరికీ ఇప్పుడు గురువు దగ్గర మనం తీసుకున్న తర్వాత మన భౌతికంగా చేయాల్సిన కార్యక్రమాలని చేసుకోవచ్చా అండి, లేక గురువుతో మాత్రమే ఉండాలా? అస్సలకి అది లేనే లేదు ఇక్కడ. ఇప్పుడు మేము ఉన్నాం, అమెరికాలో ఉన్నాం. ఇప్పుడు మా గురువు ఎక్కడో ఉంటారు, ఆయన ఇండియాలో ఉంటారు ఇక్కడ. ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఆయన ఎప్పుడు మేము కలుసుకోము ఇక్కడ. భౌతికంగా మా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాము, కుటుంబాన్ని పోషిస్తున్నాము. భక్తి మార్గంలోకి రాకముందుకు భక్తి మార్గంలోకి వచ్చినాక మాలో మార్పు అంటే ఏమి లేదు, అంతా అదే చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, ఇంత ముందుకు ప్రతి ఒక్కటి నా సంతోషం కోసం చేసేవాడిని, ఇప్పుడు కృష్ణుడి కోసం చేస్తున్నాను, అంతే. ఏం మారలే, భౌతిక జీవితం ఏమీ మారలేదు అనమాట ఇక్కడ. ఓకే, థాంక్యూ గురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మొదలు పెట్టాలి ప్రాసెస్ని. ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి, గుడికి వెళ్ళి అడగాలి. మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డివోటీస్ కూడా. మీకు ఏమైనా సహాయం కావాలనుకున్నా కానీ వాళ్ళతో మాట్లాడిపిస్తాను, మీరు వెళ్ళి కూడా అక్కడ కూడా తెలుసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికన్నా? అంత క్లియరా గురువు గురించి? ఏదో ఒక ఇస్కాన్ మందిరానికి కనెక్షన్ పెట్టుకోవాలి, అదే ప్రభు. ఎస్, ఎక్కడ ఉంటే అక్కడ ఏ ఇస్కాన్ మందిరం ఉంటే ఆ ఇస్కాన్ మందిరంతో కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు మార్గదర్శనం చూపిస్తారు. ఇక వాళ్ళ ద్వారా మనం గురువును ఆశ్రయించాలి. ఎస్, కరెక్ట్.
ఓకే. ఓకే అండి. సరే అయితే ప్రశ్న లేకపోతే ఇక్కడ మనం ముగించేసేసి రేపు నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి దేవావతి తన ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒక సీక్వెన్స్లో వచ్చాము మనం. ఇప్పుడు కపిల భగవాన్ అంటే ఏంటి, యోగం అంటే ఏమిటి, ఇక్కడ మనకి భగవంతుని యొక్క కర్మలు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకున్న తర్వాత గురువు యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే తన ఉన్న స్థితిలో నేను ఇప్పుడు ఏ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవాలి అని చెప్పేసి దేవావతి 5వ అధ్యాయంలో కపిల భగవాను ప్రశ్నిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఓకేనా, అది రేపు మనం చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ రామ రామ ప్రభు. రామ హరే హరే. శైల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాలకు అర్పణమస్తు.